ఓకేనండి. లాస్ట్ క్లాస్ కంటిన్యూషన్ చూద్దాం. నెక్స్ట్ అండి 11th ప్రాబ్లమ్. The sum of 6 consecutive odd integers is 504. ఒక 6 consecutive integers ఉన్నాయి. ఆ 6 consecutive integers యొక్క సమ్ అనేది 504 అండి మొత్తం. సో 6 consecutive odd integers సమ్ ఎంత అండి? 504. అయితే ఇప్పుడు మనం క్యాలిక్యులేట్ చేయవలసింది ఏంటంటే వాట్ ఈస్ ద లార్జెస్ట్ ఆఫ్ దీస్ నెంబర్స్. ఆ నెంబర్స్ అన్నింటిలోని లార్జెస్ట్ నెంబర్ ని ఐడెంటిఫై చేయాలి. సో 6 కన్సిక్యూటివ్ నెంబర్స్ ఉన్నాయి. ఆ 6 కన్సిక్యూటివ్ నెంబర్స్ దాని యొక్క వాల్యూ ఏదైతే ఉందో, ఆ 6 కన్సిక్యూటివ్ నెంబర్స్ వాల్యూ ఏదైతే ఉందో దాని యొక్క సమ్ ఇచ్చాడండి. 6 కన్సిక్యూటివ్ ఆడ్ నెంబర్ సమ్ ఇచ్చారు. ఆ 6 కన్సిక్యూటివ్ ఆడ్ నెంబర్స్ యొక్క సమ్ ఎంత ఉందంటే 504 ఉంది. అయితే ఇప్పుడు మనం ఫైండ్ అవుట్ చేయవలసింది ఏంటంటే వాట్ ఈస్ ద లార్జెస్ట్ ఆఫ్ దీస్ నెంబర్స్. ఆ నెంబర్స్ అన్నింటిలోని లార్జెస్ట్ వన్ ఏంటో ఫైండ్ అవుట్ చేయాలి. అయితే ఇక్కడ 5 నెంబర్స్ కి 6 నెంబర్స్ కదండి సమ్ ఇచ్చారు. మీరు డైరెక్ట్ గా 6 తో డివైడ్ చేసినట్లయితే ఆ సమ్ ని, ఎప్పుడైనా కన్సిక్యూటివ్ అనే పదం ఎప్పుడు వాడినా ఈ ప్రొసీజర్ కి వెళ్ళొచ్చు మాట. కన్సిక్యూటివ్ అని ఎప్పుడు ఇచ్చినా కూడా ఆ సమ్ ని నెంబర్ ఆఫ్ టర్మ్స్ తో డివైడ్ చేయొచ్చు. సో 6 నెంబర్స్ ఉన్నాయి కదా, 6 నెంబర్స్ యొక్క సమ్ 504 అని ఇచ్చారు. ఆ 504 ఏదైతే ఉందో ఆ 504 ని మనం 6 తో డివైడ్ చేసినట్లయితే మనకి 84 వస్తుంది. అంటే మధ్యలో ఉన్న రెండు ఆడ్ నెంబర్స్ కి, మధ్యలో ఏవైతే రెండు ఆడ్ నెంబర్స్ ఉంటాయో ఆ మిడిల్ నెంబర్ 84 మాట. అంటే మధ్యలో ఉన్న రెండు ఆడ్ నెంబర్స్ కి యావరేజ్ 84 అవుతుంది. చూడండి, 6 కన్సిక్యూటివ్ ఆడ్ ఇంటిజర్స్, 6 కన్సిక్యూటివ్ ఇంటిజర్స్ ఏవైతే ఉన్నాయో, 6 కన్సిక్యూటివ్ ఇంటిజర్స్ ఏవైతే ఉన్నాయో, కన్సిక్యూటివ్ ఆడ్ ఇంటిజర్స్ ఏవైతే ఉన్నాయో వాటి యొక్క సమ్ 504 అని ఇచ్చారు. వాట్ ఈస్ ద లార్జెస్ట్ ఆఫ్ దీస్ నెంబర్స్ అని అడుగుతున్నాడు. అంటే మొత్తం 6 నెంబర్స్ ఉన్నాయండి కన్సిక్యూటివ్ ఆడ్ నెంబర్స్. ఆ 6 నెంబర్స్ యొక్క సమ్ 504. దాన్ని మనం 6 తో డివైడ్ చేసినట్లయితే ఆ మధ్యలో ఉన్న రెండు నెంబర్స్ యావరేజ్ వస్తుందండి. ఇక్కడ 6 కాకుండా 5 ఉంది అనుకోండి, డైరెక్ట్ గా మధ్యలో నెంబర్ వచ్చును. కానీ ఇక్కడ 6 కన్సిక్యూటివ్ ఆడ్ ఇంటిజర్స్ అన్నాడు కాబట్టి మధ్యలో ఉన్న రెండు ఆడ్ ఇంటిజర్స్ కి యావరేజ్ వస్తుంది. సమ్ ని నెంబర్ ఆఫ్ టర్మ్స్ తో డివైడ్ చేస్తే. ఇలాగ ఎప్పుడు చేయొచ్చు అంటే కన్సిక్యూటివ్ అనే పదం ఉన్నప్పుడు ఇలా చేయొచ్చు అండి. సో సమ్ 504, 6 తో డివైడ్ చేస్తే 84 వచ్చింది. అది మధ్యలో ఉన్న రెండు ఆడ్ నెంబర్స్ కి యావరేజ్ మాట. అంటే దీని ముందు ఆడ్ నెంబర్ 83, తర్వాత 85. అలాగే ఇంకో రెండు ముందు రాయాలండి, ఇవి మిడిల్లో మాట. ఇంకొక ముందు రెండు, ఎందుకంటే మొత్తం 6 కదా ఉండాలి. ఇక్కడ 81, ఇక్కడ 87 రాయండి. తర్వాత ఇక్కడ 79, 89. చూడండి, మొత్తం అన్ని ఆడ్ నెంబర్సే రాసామాట. ఇందులో లార్జెస్ట్ నెంబర్ ఏంటంటే 89 లార్జెస్ట్ మాట. సో ఒకసారి నేను సాల్వ్ చేయడం కూడా చెప్తున్నాను చూడండి. మనకి 6 నెంబర్స్ యొక్క సమ్ ఇచ్చారు కదా, ఆ 504 ఏదైతే ఉందో ఆ 504 ని మనం 6 తో డివైడ్ చేసినట్లయితే మిడిల్లో ఉన్న రెండు నెంబర్స్ కి యావరేజ్ వస్తుంది, అదే 84. అంటే ఇప్పుడు మనకి మిడిల్లో ఉన్న రెండు నెంబర్స్ కి యావరేజ్ వచ్చిందంటే మిడిల్లో ఉన్న రెండు నెంబర్లు ఏమవుతాయంటే ఆడ్ నెంబర్ 83 ఒకటి, 85 ఒకటి అండి. అలాగే మరలా 83 కి ముందు ఒక నెంబర్ ఉంటుంది 81. అలాగే 85 కి తర్వాత ఒక నెంబర్ ఉంటుందండి 87. అలాగే మళ్ళా 87 కి తర్వాత ఒక నెంబర్ ఉంటుంది 89. అలాగే 81 కి ముందు ఒక ఆడ్ నెంబర్ ఉంటుందండి 81 కి ముందు ఒక ఆడ్ నెంబర్ ఉంటుంది 79. సో ఇవి జనరల్ గా ఇవి టోటల్ గా 6 నెంబర్స్. సో 79, 81, 83, 85, 87, 89. సో ఇవి టోటల్ గా 6 నెంబర్స్ మాట. సో టోటల్ గా 6 ఆడ్ నెంబర్స్ 79, 81, 83, 85, 87, 89. సో ఇవి 6 ఆడ్ నెంబర్స్ అండి. ఇందులో 6 ఆడ్ నెంబర్స్ లో లార్జెస్ట్ వన్ ఏంటండి? 89 అనేది లార్జెస్ట్ నెంబర్. సో ఇది లార్జెస్ట్ ఆడ్ నెంబర్ అండి. ఓకే, నెక్స్ట్ అండి, తర్వాత చూద్దాం. ట్వెల్త్ ప్రాబ్లం అండి. ద సమ్ ఆఫ్ 3 కన్సిక్యూటివ్ ఈవెన్ నెంబర్స్ ఈజ్ 510 అని ఇచ్చాడండి. 3 కన్సిక్యూటివ్ ఈవెన్ నెంబర్స్ కి సమ్ ఇచ్చాడు. అయితే వాడు అడుగుతుంది ఏంటంటే వాట్ ఈస్ ద ట్వైస్ ఆఫ్ ది లార్జర్ ఆఫ్ ది 3 నెంబర్స్. 3 నెంబర్స్ లోని లార్జర్ నెంబర్ ఏదైతే ఉంటుందో దానికి 2 టైమ్స్ వాల్యూ అడుగుతున్నాడు అండి. వాట్ ఈస్ ద ట్వైస్ ఆఫ్ ది లార్జర్ ఆఫ్ ది 3 నెంబర్స్ అని అడుగుతున్నాడు. సో సమ్ ఆఫ్ 3 కన్సిక్యూటివ్ ఈవెన్ నెంబర్స్ 510 అని ఇచ్చాడు. వాట్ ఈస్ ద ట్వైస్ ఆఫ్ ది లార్జర్ ఆఫ్ ది 3 నెంబర్స్. సో సమ్ ఆఫ్ 3 కన్సిక్యూటివ్ ఈవెన్ నెంబర్స్ 510 అన్నాడు కాబట్టి
సమ్ని మొత్తం మీరు 3 నెంబర్స్ అన్నాడు కాబట్టి 3 తో డివైడ్ చేయండి, డైరెక్ట్ గా మిడిల్ లో నెంబర్ వచ్చేస్తుందండి, ఎందుకంటే 3 అన్నాడు కాబట్టి మధ్యలో నెంబర్ వస్తుంది అన్నమాట. అదే అక్కడ 4 ఈవెన్ వాడాడు అనుకోండి, 4 కానీ 6 కానీ 8 కానీ వాడితే మధ్యలో ఉన్న 2 నెంబర్లకి యావరేజ్ వస్తుంది. ఆడ్ వాడితే డైరెక్ట్ గా మధ్యలో నెంబరే వచ్చేస్తుంది అన్నమాట. సో సమ్ అనేది 510. 510 ని మనం 3 తో డివైడ్ చేసినట్లయితే 510/3 అండి. 170 అనేది మిడిల్ లో నెంబర్ అన్నమాట. సో మిడిల్ లో 170 ఉందనుకోండి, దాని ముందు ఈవెన్ నెంబర్ 168 అవుతుంది, దీని తర్వాత ఈవెన్ నెంబర్ 172 అవుతుందండి. చూడండి, ద సమ్ ఆఫ్ 3 కన్సిక్యూటివ్ ఈవెన్ నెంబర్స్ 510, వాట్ ఈస్ ద ట్వైస్ ఆఫ్ ది లార్జర్ ఆఫ్ ది 3 నెంబర్స్ అని అడిగాడు. సమ్ ఏదైతే ఉందో దాన్ని నెంబర్ ఆఫ్ టర్మ్స్ తో డివైడ్ చేయాలి. 510 తో 3 నెంబర్స్ ఉన్నాయి కాబట్టి 3 తో డివైడ్ చేస్తున్నాను, చేస్తే 170 అనేది మిడిల్ నెంబర్ అండి. సో దాని ముందు ఈవెన్ నెంబర్ 168 అవుతుంది, దాని తర్వాత ఈవెన్ నెంబర్ 172. ఈ మూడిట్లో లార్జర్ ఈవెన్ నెంబర్ అయితే 172, దానికి ట్వైస్ వాల్యూ అడుగుతున్నాడు అండి, 2 టైమ్స్ ఆఫ్ ది వాల్యూ అడుగుతున్నాడు, అంటే 172 into 2 అడుగుతున్నాడు అండి. సో 172 into 2 అంటే ఎంత అవుతుందంటే మనకి 344 అనేది 172 into 2 వాల్యూ అండి. అలాగే నెక్స్ట్ వన్ 13th ప్రాబ్లం చూద్దాం. ద సమ్ ఆఫ్ 6 కన్సిక్యూటివ్ ఆడ్ ఇంటిజర్స్ ఇచ్చాడండి, 6 ఆడ్ నెంబర్స్ యొక్క సమ్ ఇచ్చాడు ఈసారి. ద సమ్ ఆఫ్ 6 కన్సిక్యూటివ్ ఆడ్ ఇంటిజర్స్ ఈస్ 372. వాట్ ఈస్ ద సమ్ ఆఫ్ ది లార్జెస్ట్ అండ్ ద సెకండ్ లార్జెస్ట్ ఆఫ్ ది నంబర్స్? లార్జెస్ట్, సెకండ్ లార్జెస్ట్ రెండు కలిపితే ఎంత అవుతుందో కాల్కులేట్ చేయమంటున్నాడు. సో 6 కన్సిక్యూటివ్ ఆడ్ ఇంటిజర్స్ యొక్క సమ్ ఇచ్చారు కాబట్టి 6 కన్సిక్యూటివ్ ఆడ్ ఇంటిజర్స్ సమ్ ఇచ్చారంటే మీరు ఆ సమ్ ని 6 తో డివైడ్ చేస్తే మిడిల్ లో ఉన్న 2 నెంబర్స్ కి యావరేజ్ వస్తుందండి. ద సమ్ ఆఫ్ 6 కన్సిక్యూటివ్ ఆడ్ ఇంటిజర్స్ ఈస్ 372. సో 6 కన్సిక్యూటివ్ ఆడ్ ఇంటిజర్స్ సమ్ 372 కాబట్టి దాన్ని 6 తో డివైడ్ చేస్తే మిడిల్ లో ఉన్న 2 నెంబర్స్ కి యావరేజ్ వస్తుంది. సో 372/6 చేశాను, 6 చేస్తే 62 వచ్చింది. ఈ 62 అనేది మిడిల్ లో ఉన్న 2 నెంబర్స్ కి యావరేజ్ అండి, అంటే 61 కి 63 కి మధ్యలో నెంబర్ ఇచ్చాడు అన్నమాట వాడికి. అంటే ముందు ఒక 61 తర్వాత 63 ఉంటదండి, దానికి ముందు మరలా 59, దీని తర్వాత 65, ఇక్కడ 57, అక్కడ 67, ఒకటి ఒకటి రాసుకుంటూ రావాలన్నమాట. ఎందుకంటే ఈ 61 నుంచి 3 నెంబర్స్ ఉండాలి, 63 నుంచి 3 నెంబర్స్ ఉండాలి. సో ఇక్కడ ఏం చేస్తామండి, ఆ సమ్ ఏదైతే ఉందో ఆ సమ్ ని మనం, ఆ సమ్ 372 అనే సమ్ ఉంది కదా, ఆ 372 అనే సమ్ ని మనం నెంబర్ ఆఫ్ టర్మ్స్ తో డివైడ్ చేయాలి. 6 కన్సిక్యూటివ్ ఆడ్ ఇంటిజర్స్ అన్నాడు కాబట్టి 6 తో డివైడ్ చేసినట్లయితే 62 వస్తుంది, అంటే మిడిల్ లో ఉన్న 2 ఆడ్ నెంబర్స్ కి యావరేజ్ అది, అంటే 61 కి 63 కి మధ్యలో ఉన్న నెంబర్ అని అర్థం. 61 కి ముందు ఒక 2 నెంబర్స్ ఉంటాయండి, అది 59 ఒకటి, అలాగే 59 కి కూడా ముందు ఒక నెంబర్ ఉంటుంది 57. సో అలాగే మళ్ళీ 63 కి తర్వాత 2 నెంబర్స్ ఉంటాయండి, ఒకటి 65, దాని తర్వాత నెంబర్ అయితే 67. ఇవి టోటల్ గా 6 నెంబర్స్. ఇందులో వాడు అడుగుతుంది ఏంటంటే లార్జెస్ట్, సెకండ్ లార్జెస్ట్, అంటే 67, 65 ఈ రెండు యాడ్ చేస్తే ఎంత వస్తుంది? 132 అనేది వాల్యూ మాట. సో మనం ఆ విధంగా కాల్కులేట్ చేయొచ్చు అండి. సో ద సమ్ ఆఫ్ 6 కన్సిక్యూటివ్ ఆడ్ ఇంటిజర్స్ ఈస్ 372. సో 6 కన్సిక్యూటివ్ ఆడ్ ఇంటిజర్స్ యొక్క సమ్ 372 అండి. వాట్ ఈస్ ద సమ్ ఆఫ్ ది లార్జెస్ట్ అండ్ ద సెకండ్ లార్జెస్ట్ ఆఫ్ ది సమ్మర్స్ నెంబర్స్ అని అడుగుతున్నాడు. సో 6 నెంబర్స్ కి సమ్ 372 కాబట్టి దాన్ని 6 తో డివైడ్ చేయండి. 372/6 అంటే 62 అనేది మిడిల్ లో ఉన్న 2 నెంబర్స్ యొక్క యావరేజ్, అంటే మిడిల్ లో నెంబర్ 61 ఒకటి, 63 ఒకటి అవుతాయి. దీనికి ముందు 2 నెంబర్స్ ఉంటాయండి 57, 59, దీని తర్వాత 2 నెంబర్స్ ఉంటాయండి 65, 67. సో మొత్తం 6 నెంబర్స్ ఉన్నాయి. ఇందులో లార్జెస్ట్, సెకండ్ లార్జెస్ట్ ఈ రెండు కలిపితే ఎంత అడుగుతున్నాడు. ఈ రెండింటిని యాడ్ చేసినట్లయితే 132 అనే నెంబర్ అడ్జస్ట్ అవుతుంది అన్నమాట. సో ఇది 13th వన్ అండి. నెక్స్ట్ 14th ప్రాబ్లం చూద్దాం. ద కాస్ట్ ఆఫ్ 4 cups ఆఫ్ టీ, 3 శాండ్విచెస్ అండ్ 6 rolls ఈజ్ 98. చూడండి, 4 cups టీ అంట, 3 శాండ్విచెస్, 6 rolls, మొత్తం ఇవన్నీ యాడ్ చేసినట్లయితే 98 రూపీస్ వస్తుంది. 4 cups ఆఫ్ టీ, 3 శాండ్విచెస్ అండ్ 6 rolls ఈజ్ 98. ద కాస్ట్ ఆఫ్ 2 cups ఆఫ్ టీ, 5 శాండ్విచెస్ అండ్ 3 rolls ఈజ్ 70 రూపీస్. ఫైండ్ ద కాస్ట్ ఆఫ్ ఏ డజన్ శాండ్విచెస్. ఇది వాడు అడుగుతుందండి. చూడండి, 4 cups టీ, 3 శాండ్విచెస్, 6 rolls 98 రూపీస్ అండి. వాడు అడుగుతుంది ఏంటంటే ద కాస్ట్ ఆఫ్, ఇంకోటి ఏమి ఇచ్చాడు స్టేట్మెంట్, ద కాస్ట్ ఆఫ్ 2 cups ఆఫ్ టీ, 5 శాండ్విచెస్ అండ్ 3 rolls ఈజ్ 70 అని ఇచ్చాడు. ఫైండ్ ద కాస్ట్ ఆఫ్ ఏ డజన్ శాండ్విచెస్. డజన్ శాండ్విచెస్ కాస్ట్ కాల్కులేట్ చేయాలి. చూడండి, 4 cups ఆఫ్ టీ అంటే 4 టీ, 3 శాండ్విచెస్ అంటే 3s అండి, 6 rolls అంటే 6r. ఈ మూడింటి యొక్క టోటల్ 98 రూపీస్ అండి. 4 cups ఆఫ్ టీ, 3 శాండ్విచెస్, 6 rolls. 4 కప్పులు టీ అంటే 1 కప్ టీ అనుకుందామండి, 4 కప్పులు అంటే 4 టీ అవుతుంది. 3 శాండ్విచెస్ కాస్ట్, ఒక శాండ్విచ్ ఎస్ అనుకుంటే 3 శాండ్విచెస్ కాస్ట్ 3s.
ఒక రోల్ కాస్ట్ ఆర్ అనుకుంటే 6 రోల్స్ కాస్ట్ 6R. ఈ మూడింటి యొక్క టోటల్ కాస్ట్ అయితే 98 రూపీస్ అండి. అలాగే రెండో స్టేట్మెంట్ లో 2 కప్స్ ఆఫ్ టీ ఇచ్చారు 2T, 5 శాండ్విచెస్ అని ఇచ్చారు 5S, 3 రోల్స్ అని ఇచ్చారు 3R. వీటి యొక్క టోటల్ 70 రూపీస్ అండి. సో ఇప్పుడు మనం దీన్ని బేస్ చేసుకొని వాడు అడుగుతుంది ఏంటంటే ఫైండ్ ద కాస్ట్ ఆఫ్ డజన్ శాండ్విచెస్. ఎప్పుడైతే శాండ్విచెస్ క్వశ్చన్ అడిగాడో వీటిని ఏమంటారంటే స్పెషల్ ఈక్వేషన్స్ అంటారండి. చూడండి 3 వేరియబుల్స్ ఉన్నాయి, TSR అనేవి 3 వేరియబుల్స్, కానీ 2 ఈక్వేషన్లే ఉన్నాయండి. ఎప్పుడైతే వేరియబుల్స్ ఎక్కువ ఉండి ఈక్వేషన్స్ తక్కువ ఉన్నాయో వాటిని స్పెషల్ ఈక్వేషన్స్ అంటారండి. అయితే ఈ స్పెషల్ ఈక్వేషన్స్ లో ఎప్పుడైతే ఇవి స్పెషల్ ఈక్వేషన్స్ అయ్యాయో వీడు పర్టికులర్ గా ఏదో ఒక క్వశ్చన్ అడగగలడు, అది వాడు అడిగిన క్వశ్చన్ కి మాత్రం ఆన్సర్ చేయొచ్చు అండి. శాండ్విచెస్ గురించి అడిగాడు అంటే ఖచ్చితంగా టీ అనేది నెక్స్ట్ రోల్స్ అనేవి ఎలిమినేట్ అయిపోతాయండి. సో అవి ఎలా ఎలిమినేట్ అవుతాయో చూడాలంటే ఇది ఒక లాజిక్ మాట, జస్ట్ అంటే అన్ని టైముల్లో వర్కౌట్ అవ్వదు, కానీ ఇది ఒక లాజిక్. టీకి ముందున్న 2 నెంబర్లకి రేషియో కట్టండి, 4/2 అంటే 2/1. ఆర్కి ముందున్న 2 నెంబర్లకి రేషియో కట్టండి, 6/3 అంటే 2/1 అండి. ఈ రేషియోలో ఈ న్యూమరేటర్ ని సెకండ్ ఈక్వేషన్ కి వాడండి, డినామినేటర్ ని ఫస్ట్ ఈక్వేషన్ కి వాడండి. అంటే ఫస్ట్ ఈక్వేషన్ ని 1 తోటి, సెకండ్ ఈక్వేషన్ 2 తోటి, అంటే ఉల్టాగా మల్టిప్లై చేయాలి. చేస్తే 4T + 3S + 6R = 98 అవుతుంది. సెకండ్ ఈక్వేషన్ 2 తో మల్టిప్లై చేస్తే 4T + 10S + 6R = 140 అవుతుందండి. సో ఆ విధంగా మనం ఫైండ్ అవుట్ చేయొచ్చు మాట. సో 4T + 3S + 6R = 98, 2T + 5S + 3R = 70. సో ఫస్ట్ ఈక్వేషన్ ని 1 తో మల్టిప్లై చేస్తే సేమ్ యాజ్ ఇట్ ఈజ్ ఈక్వేషన్ వస్తుందండి. సెకండ్ ఈక్వేషన్ 2 తో మల్టిప్లై చేస్తే 4T + 10S + 6R = 140 అవుతుంది. ఇప్పుడు ఈ రెండింటికి మనం డిఫరెన్స్ ఫైండ్ అవుట్ చేసినట్లయితే టీ ఎలిమినేట్ అయిపోద్దండి. ఈ 3కి 10కి డిఫరెన్స్ 7 కదా, సో -7S. అలాగే ఈ R ఎలిమినేట్ అయిపోద్ది, సో -7S = -42 అండి. సో -7S = -42. సో -7S = -42 అయితే సో ఇప్పుడు S వాల్యూని క్యాలిక్యులేట్ చేయాలండి. సో S వాల్యూ క్యాలిక్యులేట్ చేయాలంటే 7 6 42. సో S = 6 అవుతుంది అన్నమాట. సో S వాల్యూ అనేది 6 కి ఈక్వల్ గా ఉంటది. సో S = 6 అండి. చూడండి 4T + 3S + 6R = 98. ఎందుకంటే 4 T's 3 శాండ్విచెస్ 6 రోల్స్ కాస్ట్ 98 రూపీస్. అలాగే 2 T's 5 శాండ్విచెస్ 3 రోల్స్ కాస్ట్ 70 అండి. ఇక్కడ మనకి శాండ్విచ్ కాస్ట్ అడిగాడు, డజన్ శాండ్విచెస్ గురించి అడుగుతున్నాడు. అంటే టీని ఆర్ని ఎలిమినేట్ చేయాలి. టీకి ముందున్న కోఫిషియన్స్ అయితే 4 2 కదా, 4కి 2కి రేషియో కడితే 2/1 వచ్చింది. అలాగే ఆర్కి ముందున్న నెంబర్లు 6కి 3కి రేషియో కడితే 2/1. సో ఫస్ట్ ఈక్వేషన్ 1 తోటి, సెకండ్ ఈక్వేషన్ 2 తోటి మల్టిప్లై చేయాలి. మల్టిప్లై చేసినట్లయితే సో 4T + 3S + 6R = 98. సెకండ్ ఈక్వేషన్ 2 తో మల్టిప్లై చేస్తే 4T + 10S + 6R = 140. సో ఈ 4T అనేది 6R అనేది ఎలిమినేట్ చేస్తే 10కి 3కి డిఫరెన్స్ అంటే 7S. సో -7S = -42. S = 6. సో S వాల్యూ అనేది 6 కి ఈక్వల్ గా ఉంటుందండి. ఇప్పుడు డజన్ శాండ్విచెస్ అడిగాడు అంటే 12 × 6 అండి, 12 6 72 రూపీస్ అండి. సో డజన్ శాండ్విచెస్ కాస్ట్ 72 రూపీస్ మాట. అది 14th వన్. నెక్స్ట్ 15th ప్రాబ్లం చూద్దామండి. ద కాస్ట్ ఆఫ్ 3 pens, 4 erasers and 5 sharpeners is 40 రూపీస్. చూడండి 3 పెన్లు, 4 ఎరేజర్లు, 5 షార్ప్నర్ల కాస్ట్ 40 రూపీస్ అండి. అంటే 3 pens అంటే 3P, 4 ఎరేజర్స్ అంటే ఒక ఎరేజర్ కాస్ట్ E అనుకున్నాం అనుకోండి 4E, 5 షార్ప్నర్స్ కాస్ట్ అంటే 5S, టోటల్ గా టుగెదర్ కాస్ట్ 40 రూపీస్ అండి. నెక్స్ట్ ద కాస్ట్ ఆఫ్ 5 pens అంటే 5P, 7 ఎరేజర్స్ అంటే 7E, 9 షార్ప్నర్స్ అంటే 9S. వీటన్నింటి యొక్క వాల్యూ 70 రూపీస్ అండి. చూడండి 3 pens, 4 ఎరేజర్స్, 5 షార్ప్నర్స్ కాస్ట్ 40 రూపీస్, 5 pens, 7 ఎరేజర్స్, 9 షార్ప్నర్స్ కాస్ట్ 70 రూపీస్. అయితే వాడు అడుగుతుంది ఫైండ్ ద టోటల్ కాస్ట్ ఆఫ్ 1 ఆఫ్ ఈచ్. ఫైండ్ ద టోటల్ కాస్ట్ ఆఫ్ 1 ఆఫ్ ఈచ్ అంటే వాడి ఉద్దేశం ఒక పెన్ను, ఒక ఎరేజర్, ఒక షార్ప్నర్ 3 కలిపి ఎంత అని. అంతేగాని ఇండివిజువల్ గా ఏమి అడగలేదు. అంటే ఒక్కొక్క ఐటమ్ తీసుకొని మూడింటి యొక్క టోటల్ కాస్ట్ అడుగుతున్నాడు. చూడండి వాడు ఇచ్చింది 3 pens, 4 ఎరేజర్స్, 5 షార్ప్నర్స్ అండి. సో 3 pens, 4 ఎరేజర్స్, 5 షార్ప్నర్స్ కాస్ట్ ఎంత అండి? 40 రూపీస్. తర్వాత 5 pens, 7 ఎరేజర్స్, 9 షార్ప్నర్స్ కాస్ట్ 70 రూపీస్. ఫైండ్ ద టోటల్ కాస్ట్ ఆఫ్ 1 ఆఫ్ ఈచ్ అంటే ఒక ఎరేజర్, ఒక పెన్, ఒక షార్ప్నర్ యొక్క కాస్ట్ ఎంత అని అడుగుతున్నాడు. సో అయితే ఇక్కడ మనం ఎలా చూడాలంటే ముందు ఈ రెండు యాడ్ చేసి చూడండి 8 అవుతుంది. ఈ రెండు యాడ్ చేస్తే 11, అంటే పెన్లు యాడ్ చేస్తే 8, 11, 14 ఎక్కడ ఈక్వల్ గా రాలేదండి. డిఫరెన్స్ చూడండి, ఇక్కడ 2 ఉంది, ఇక్కడ 3 ఉంది, ఇక్కడ 4 ఉంది. ఆ డిఫరెన్స్ కూడా ఈక్వల్ గా రాలేదండి. సో ఇప్పుడు మనం ఏం చేయాలంటే ఇక్కడ 3కి 4కి డిఫరెన్స్ చూడండి. ఫస్ట్ ఈక్వేషన్ లో 1 ఉంది, 4కి 5 కూడా 1 డిఫరెన్స్ ఉందండి. ఆ 1 తో సెకండ్ ఈక్వేషన్ మల్టిప్లై చేయాలి.
చూడండి 3 కి 4 కి డిఫరెన్స్ 1, 4 కి 5 కి డిఫరెన్స్ 1 అండి. ఆ 1 తో సెకండ్ ఈక్వేషన్ మల్టిప్లై చేయాలి. అలాగే సెకండ్ ఈక్వేషన్ లో చూడండి 5 కి 7 కి డిఫరెన్స్ 2, 7 కి 9 కి డిఫరెన్స్ 2 అండి. ఈ 2 తో మనం ఫస్ట్ ఈక్వేషన్ మల్టిప్లై చేయాలండి. ఎప్పుడైతే ఫస్ట్ ఈక్వేషన్ మీరు 2 తో మల్టిప్లై చేశారో 6 పెన్స్, 8 ఎరేజర్స్, 10 షార్ప్నర్స్. చూడండి 2 తో మల్టిప్లై చేస్తే 6 పెన్స్, 8 ఎరేజర్స్, 10 షార్ప్నర్స్ కాస్ట్ 80 రూపీస్ అండి. సెకండ్ ఈక్వేషన్ 1 తో మల్టిప్లై చేస్తే మనకి సేమ్ ఈక్వేషన్ ఎగ్జిస్ట్ అవుతుందండి. ఇప్పుడు ఈ రెండింటికి మనం డిఫరెన్స్ చేసినట్లయితే 6 - 5 అంటే 1, 8 - 7 అంటే 1, 10 - 9 అంటే 1, ఒక పెన్ను, ఒక ఎరేజర్, ఒక షార్ప్నర్, మూడింటి యొక్క టోటల్ కాస్ట్ 10 రూపీస్ అండి. అంటే 80 - 70 అంటే 10 కదండి. సో ఒక పెన్ను, ఒక ఎరేజర్, ఒక షార్ప్నర్ కాస్ట్ 10 రూపీస్ అని వచ్చింది. ఇది వాడు అడిగింది మాట. సో ఈచ్ అంటే ఫైండ్ ద టోటల్ కాస్ట్ 1 ఆఫ్ ఈచ్ అంటే ఒక పెన్ను, ఒక ఎరేజర్, ఒక షార్ప్నర్ కలిపి ఎంత అవుతుంది. సో వాడు చెప్తుంది 3 పెన్స్, 4 ఎరేజర్స్, 5 షార్ప్నర్స్ కాస్ట్ 40 రూపీస్ ఇచ్చాడు. 5 పెన్స్, 7 ఎరేజర్స్, 9 షార్ప్నర్స్ అండి. 5 పెన్స్ అంటే ఒక పెన్ కాస్ట్ P అనుకుంటే 5P అవుతుంది. 7 ఎరేజర్స్ అంటే ఒక ఎరేజర్ కాస్ట్ E అనుకుంటే 7E అవుతుంది. 9 షార్ప్నర్స్ అంటే ఒక షార్ప్నర్ కాస్ట్ S అనుకుంటే 9S అవుతుంది. టుగెదర్ అంటే ఇవన్నీ యాడ్ చేయాలండి. ఇవన్నీ యాడ్ చేస్తే మొత్తం 70 రూపీస్ అండి. ఫస్ట్ ఈక్వేషన్ లో 3 కి 4 కి డిఫరెన్స్ 1 ఉంది. సెకండ్ అందులోనే 4 కి 5 కి 1 ఉంది. ఆ 1 తో సెకండ్ ఈక్వేషన్ మల్టిప్లై చేయాలండి. సెకండ్ ఈక్వేషన్ లో 5 కి 7 కి డిఫరెన్స్ 2 ఉంది. 7 కి 9 కి డిఫరెన్స్ 2 ఉంది. ఆ 2 తో ఫస్ట్ ఈక్వేషన్ మల్టిప్లై చేయాలండి. చేస్తే 6 పెన్స్, 8 ఎరేజర్స్, 10 షార్ప్నర్స్ ఈక్వల్ టు 80 రూపీస్. సెకండ్ ఈక్వేషన్ 1 తో మల్టిప్లై చేస్తే ఇది వస్తుంది. రెండింటికి డిఫరెన్స్ కాల్కులేట్ చేసినట్లయితే 6 - 5 1 ఒక పెన్, 8 - 7 అంటే 1 ఒక ఎరేజర్, 10 - 9 అంటే ఒక షార్ప్నర్. మొత్తం వీటి యొక్క కాస్ట్ అయితే 10 రూపీస్ అండి టోటల్ గా. సో కాస్ట్ ఆఫ్ 1 ఈచ్ అంటే 10 రూపీస్ అని వచ్చింది. అలాగే నెక్స్ట్ 16th వన్ చూద్దామండి. ద కాస్ట్ ఆఫ్ 4 పెన్స్ అండ్ 7 బుక్స్ ఈజ్ 240 రూపీస్. 4 పెన్స్ 7 బుక్స్ కాస్ట్ ఇచ్చాడండి. 4 పెన్స్ 7 బుక్స్ యొక్క కాస్ట్ 240 రూపీస్ అండి. అంటే ఒక పెన్ P అనుకుంటే 4 పెన్ల కాస్ట్ 4P అవుతుంది. ఒక బుక్ కాస్ట్ B అనుకుంటే 7 బుక్స్ కాస్ట్ 7B అవుతుంది. టుగెదర్ కాస్ట్ 240 అండి. నెక్స్ట్ ద కాస్ట్ ఆఫ్ 8 పెన్స్ అండ్ 5 బుక్స్. ఒక పెన్ కాస్ట్ P అనుకుంటే 8 పెన్స్ కాస్ట్ 8P అవుతుంది. ఒక బుక్ కాస్ట్ B అనుకుంటే 5 బుక్స్ కాస్ట్ 5B అవుతుంది. వీటి యొక్క టుగెదర్ కాస్ట్ 264 అండి. ఫైండ్ ద టోటల్ కాస్ట్ ఆఫ్ 1 ఆఫ్ ఈచ్ అంటే ఇక్కడ కూడా అంతేనండి. ఒక పెన్ను, ఒక బుక్ కలిపి ఎంత అవుతుంది అది వాడు అడిగిన క్వశ్చన్. 4 పెన్స్ అంటే 4P, 7 బుక్స్ అంటే 7B, వీటి యొక్క టుగెదర్ వాల్యూ 240 అండి. 8 పెన్స్ అంటే 8P, 5 బుక్స్ అంటే 5B, వీటి యొక్క టుగెదర్ కాస్ట్ 264 అండి. ఇప్పుడు ఈ రెండింటిని యాడ్ చేసేస్తున్నాను చూడండి. 8 + 4 12, 7 + 5 12 ఈక్వల్ అయిపోయింది కదా. ఇంకా మనకి ఎటువంటి లాజిక్ లో అవసరం లేదు. 12 పెన్స్ + 12 బుక్స్ ఈక్వల్ టు 504. 12 కామన్ తీసినట్లయితే ఒక పెన్, ఒక బుక్ కాస్ట్ 42 రూపీస్. వాడు అడిగింది అదే కాబట్టి అది డైరెక్ట్ గా రాసేస్తున్నాం అండి. చూడండి 4 పెన్స్ 7 బుక్స్ యొక్క కాస్ట్ 240 అని ఇచ్చారు. 8 పెన్స్ 5 బుక్స్ యొక్క కాస్ట్ 264 అని ఇచ్చారు. రెండింటిని యాడ్ చేసినట్లయితే 12 పెన్స్ + 12 బుక్స్ ఈక్వల్ టు 504. 12 కామన్ తీసినట్లయితే ఒక పెన్, ఒక బుక్ యొక్క టోటల్ కాస్ట్ అండి 42 రూపీస్ అండి. సో అది మనకి 16th వన్ అండి. నెక్స్ట్ 17th ప్రాబ్లం చూద్దామండి. ద సమ్ ఆఫ్ డిజిట్స్ ఆఫ్ ఏ 2 డిజిట్ నెంబర్. ఒక 2 డిజిట్ నెంబర్ లో 2 డిజిట్స్ ని యాడ్ చేస్తే 16 వస్తుందండి. ద సమ్ ఆఫ్ డిజిట్స్ ఆఫ్ ఏ 2 డిజిట్ నెంబర్. 2 డిజిట్ నెంబర్ అంటే 10 తో స్టార్ట్ అవుతుంది. 99 వరకు ఉన్న వాటిని అన్నిటిని 2 డిజిట్ నెంబర్స్ అనే అంటారు. ఆ 2 డిజిట్ నెంబర్ లో 2 డిజిట్స్ కలిపితే 16 వస్తుందంటండి. ద నెంబర్ ఫార్మ్డ్ బై రివర్సింగ్ ద డిజిట్స్. ఒకవేళ నెంబర్ లో ఉన్న డిజిట్స్ ని రివర్స్ చేస్తే 18 మోర్ దెన్ ది ఒరిజినల్ నెంబర్. అది ఒరిజినల్ నెంబర్ కంటే 18 ఎక్కువ ఉంటుంది అంటే రివర్స్ చేస్తే. వాట్ ఈస్ ద ఒరిజినల్ నెంబర్? ఇది క్వశ్చన్. ఒక 2 డిజిట్ నెంబర్ లో 2 డిజిట్స్ యాడ్ చేస్తే 16 వస్తుంది. ద నెంబర్ ఫార్మ్డ్ బై రివర్సింగ్ ద డిజిట్స్. ఒకవేళ డిజిట్స్ ని రివర్స్ చేస్తే వచ్చే నెంబర్ ఏదైతే ఉందో అది 18 మోర్ దెన్ ది ఒరిజినల్ నెంబర్. ఒరిజినల్ నెంబర్ కంటే 18 ఎక్కువ ఉంటుంది. వాట్ ఈస్ ద ఒరిజినల్ నెంబర్ అని అడుగుతున్నాడు. ఓకే, సో ఒక 2 డిజిట్ నెంబర్ ని XY అని తీసుకుందాం అండి. లెట్ ద 2 డిజిట్ నెంబర్ బి XY. ఒక 2 డిజిట్ నెంబర్ ఏమని తీసుకున్నామండి? XY అనేది ఒక 2 డిజిట్ నెంబర్ అండి. సో ఈ 2 డిజిట్ నెంబర్ లో 2 నెంబర్స్ ని యాడ్ చేస్తే, ఆ 2 డిజిట్స్ ని యాడ్ చేస్తే 16 అంటే X + Y = 16. ఇప్పుడు ఒక నెంబర్ ని అంటే XY అనుకున్నాం, రివర్స్ చేస్తే YX వస్తుంది. ఈ YX అనేది XY మీద 18 ఎక్కువ అని చెప్తున్నాడు. యాక్చువల్ గా ఈ X ని దీన్ని యూనిట్స్ ప్లేస్ అంటారండి, దీన్ని టెన్స్ ప్లేస్ అంటారు. టెన్స్ ప్లేస్ లో Y ఉంది కాబట్టి 10Y, యూనిట్స్ ప్లేస్ లో X ఉంది కాబట్టి X. ఈ రెండు కలిపితే YX కి ఈక్వల్ మాట.
అలాగే xy ఉంది కదా, y యూనిట్స్ ప్లేస్ x టెన్స్ ప్లేస్ అంటే 10x ప్లస్ y మైనస్ ఉంది కాబట్టి మైనస్ 10x మైనస్ y ఈక్వల్ టు 18 అండి. సో మనం ఏం చేయొచ్చు అంటే 10y మైనస్ y అంటే 9y అవుతుందండి. అలాగే x మైనస్ 10x అంటే మైనస్ 9x అవుతుంది ఈక్వల్ టు 18. అందులో 9 కామన్ తీసినట్లయితే y మైనస్ x ఈక్వల్ టు 2. ఇప్పుడు ఈ రెండింటిని సాల్వ్ చేస్తే ఇది y ప్లస్ x ఈక్వల్ టు 16, ఇది y మైనస్ x ఈక్వల్ టు 2. y అనేది పెద్ద నెంబర్ అన్నమాట. ముందు ఏది ఉంటుందో మైనస్ ఈ ఈక్వేషన్ ఉంది కదండి, ఇందులో మొదట ఏది ఉంటుందో అదే పెద్దది అవుతుంది ఇప్పుడు. సో y ఆ ఫస్ట్ ఈక్వేషన్ ని మీరు సెకండ్ ఈక్వేషన్ ని సాల్వ్ చేస్తే y వాల్యూ వస్తుంది. y కావాలంటే ఈ 16 ని 2 ని కలిపేసి బై 2 చేయాలి, లేదండి ఈక్వేషన్ సాల్వింగ్ మాట. ఈ రెండింటిని మనం యాడ్ చేసినట్లయితే x ఎలిమినేట్ అయిపోద్ది, 2y ఈక్వల్ టు 18 అవుతుంది. సో y ఈక్వల్ టు 18/2 9. దాన్నే మనం ఏమని చెప్తామంటే ఈ 16 2 కలిపేసి బై 2 చేసేస్తే y వచ్చేస్తుంది అని చెప్తాం. y వాల్యూ 9 అండి. అలాగే x వాల్యూ కావాలంటే రెండింటి యొక్క డిఫరెన్స్ ని బై 2 చేయాలండి, అంటే రెండింటిని మైనస్ చేయాలన్నమాట. సో రెండింటి యొక్క డిఫరెన్స్ అయితే 14/2 అంటే 7. సో xy అనే నెంబర్ 17 అని, ఇది ఒరిజినల్ నెంబర్ అన్నమాట. చూడండి ఒరిజినల్ నెంబర్ ని xy అని తీసుకున్నాం. ఒరిజినల్ నెంబర్ లో ఉన్న రెండు డిజిట్స్ కలిపితే 16, సో x ప్లస్ y ఈక్వల్ టు 16. ఈ ఒరిజినల్ నెంబర్ ని రివర్స్ చేస్తే yx వస్తుంది, ఒరిజినల్ నెంబర్ xy అవుతుంది. ఈ రెండింటికి డిఫరెన్స్ 18, ఎందుకంటే రివర్స్ చేసే ఏదైతే నెంబర్ వచ్చిందో అది ఒరిజినల్ నెంబర్ మీద 18 ఎక్కువ అని చెప్పాడు అనమాట. సో yx అంటే దీన్ని ఏమని రాయొచ్చు అంటే 10y ప్లస్ x అని రాయొచ్చు అండి. xy అంటే 10x ప్లస్ y అని రాయొచ్చు. మైనస్ అప్లై చేసినట్లయితే మైనస్ 10x మైనస్ y ఈక్వల్ టు 18 అవుతుంది. సో ఇక్కడ అండి x మైనస్ 10x అంటే మైనస్ 9x ఈక్వల్ టు 18. 9 కామన్ తీసినట్లయితే y మైనస్ x ఈక్వల్ టు 2 అవుతుందండి. సో y ప్లస్ x 16, y మైనస్ x 2 అండి. ఈ రెండు ఈక్వేషన్స్ ని సాల్వ్ చేసేయాలి మనం. రెండింటిని మనం సాల్వ్ చేసినట్లయితే ఫస్ట్ ఈక్వేషన్ ని సెకండ్ ఈక్వేషన్ ని రెండింటిని సాల్వ్ చేయాలండి ఫ్రమ్ 1 and 2. రెండు సాల్వ్ చేస్తే y కావాలంటే ఈ రెండు కలిపేసి బై 2 చేయాలి, 9 వస్తుంది. x కావాలంటే రెండు మైనస్ చేసి బై 2 చేయాలంటే 7. అది ఈక్వేషన్ సాల్వింగ్ అన్నమాట, అలా రాసుకోవచ్చు. xy అంటే ఇప్పుడు 79 అనేది నెంబర్ అన్నమాట. దీనికే మరొక ఆల్టర్నేట్ ఉందండి. రెండు కలిపితే వాడు ఏమన్నాడంటే 18 అవ్వాలి. రెండు డిజిట్స్ కలిపితే 18 అంటే మనం డిఫరెంట్ వేస్ లో చెక్ చేసుకుంటే మనం 1 తీసుకున్నాం అనుకోండి, 1 కి ఎంత కలిపినా 18 రాదండి, ఎందుకంటే రెండు డిజిట్స్ కలిపితే 18 అవ్వాలి. అలాగే 2 కి ఎంత కలిపినా 18 రాదండి, ఎందుకంటే మనకి 2 కి ఎంత కలిపితే 18 వస్తుంది. ఇప్పుడు నార్మల్ గా తీసుకున్నాం అనుకోండి, 1 కి ఎంత కలిపితే 18 వస్తుంది అంటే 1 కి 17 కలపాలి, కానీ 3 డిజిట్ నెంబర్ కాబట్టి అది తీసుకోలేము. అలాగే 2 కి అనుకోండి, 2 కి అయితే 16 కలపాలి, అది కూడా అవదండి, అది 3 డిజిట్ నెంబరే. అదే 3 కి అనుకోండి మనం 15 కలపాలి 18 రావాలంటే, ఇది 3 డిజిట్ నెంబరే. 4 అనుకోండి 14 కలపాలి, ఇది 3 డిజిట్ నెంబరే. 5 అనుకోండి మనం 13 కలపాలి, ఇది 3 డిజిట్ నెంబరే. అదే 6 అనుకోండి మనం 12 కలపాలి, ఇది 3 డిజిట్ నెంబరే. అదే 7 అనుకోండి మనం రెండు యాడ్ చేస్తే 18 అవ్వాలన్నమాట. అదే మనం 7 తీసుకున్నాం అనుకోండి, రెండు డిజిట్స్ ని కలిపితే మనకి 18 అనే నెంబర్. ఒకసారి అండి చూడండి, సారీ, రెండు డిజిట్స్ ని కలిపితే మనకి 16 రావాలండి. 2 డిజిట్స్ కలిపినట్లయితే మనకి 16 వచ్చేలా చూసుకోవాలన్నమాట. సో రెండు డిజిట్స్ ని కలిపితే ఎంత రావాలండి, 16, సారీ 18 అని చెప్తున్నాను. 2 డిజిట్స్ కలిపితే 16 రావాలి. సో 2 డిజిట్స్ కలిపితే 16 వచ్చేలా చెక్ చేసుకోవాలండి. రెండు కలిపితే 16, 18 అని చెప్పాం కదా, 18 కాదండి, రెండు డిజిట్స్ కలిపితే 16 రావాలన్నమాట. సో రెండు కలిపితే 16 వచ్చేలాగా నెంబర్స్ ని ఎజ్యూమ్ చేయాలండి. రెండు కలిపితే 16 వచ్చేలా నెంబర్స్ ఎజ్యూమ్ చేయాలంటే 1 తీసుకుంటే 1 5 అండి, ఇది అవ్వదు. అలాగే 2 తీసుకున్నట్లయితే 1 4, ఇది కూడా అవ్వదు. అలాగే 3 తీసుకున్నట్లయితే 1 3, ఇది కూడా అవ్వదండి. 4 తీసుకున్నట్లయితే 1 2 అండి, ఇది కూడా అవ్వదండి. అలాగే నెక్స్ట్ 5 తీసుకున్నట్లయితే మనకి ఇక్కడ 11, ఇది కూడా అవ్వదండి. 6 తీసుకున్నట్లయితే 10, ఇది కూడా అవ్వదు. అలాగే 7 తీసుకున్నట్లయితే 9 కలిపితే 16 అండి, అంటే 79 తీసుకోవచ్చు అన్నమాట. 79 అనే నెంబర్ తీసుకోవచ్చు. ఇప్పుడు దీన్ని రివర్స్ చేసాం అనుకోండి 97 వస్తుందండి. ఇప్పుడు ఈ రెండింటికి డిఫరెన్స్ 18, వాటి చెప్పిన కండిషన్ సాటిస్ఫై అవుతుంది అన్నమాట. అలాగే 8 + 8 కూడా మనకి ఏమవుతుంది అంటే 8 + 8 వాల్యూ అండి. 8 + 8 వాల్యూ కూడా మనకి ఎగ్జాక్ట్ గా మనకి అదే విధంగా అడ్జస్ట్ అవుతుంది అన్నమాట. సో 8 + 8 వాల్యూ ఏదైతే ఉందో ఆ 8 + 8 వాల్యూ కూడా 16, కానీ రివర్స్ చేస్తే కూడా 88 వస్తుంది. సో రివర్స్ చేస్తే 88 అంటే మనకి ఏమవుతుందండి, డిఫరెన్స్ అనేది 0 అయిపోద్ది. సో నెంబర్ ని రివర్స్ చేస్తే 18 రావాలి. చూడండి 7 కి 9 కలిపితే 16, రివర్స్ చేస్తే 97, 97 కి 79 కి డిఫరెన్స్ 18 కాబట్టి 79 నెంబర్ అన్నమాట.
అంటే ఇలా మనం నార్మల్ గా కూడా ఈ ప్రాబ్లమ్ ని సాల్వ్ చేసేయొచ్చండి. ఓకే, సో ఓకేనండి, థ్యాంక్ యూ. దీనికి మళ్ళీ మనం నెక్స్ట్ నుంచి కంటిన్యూ చేద్దామండి. రేపు క్లాస్ లో దీన్ని కంటిన్యూ చేస్తాను 18th ప్రాబ్లం నుంచి. ఓకే, వీటి రిలేటెడ్ ప్రాబ్లమ్స్ నెక్స్ట్ సెషన్ లో ఉన్నాయన్నమాట అందులో. ఓకే, థ్యాంక్ యూ.